సూర్యాపేట జిల్లా కోదాడలోని రెడ్లకుంటలో అమరావతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ యూనిట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నలమాత పద్మావతి రెడ్డి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బండారు నరసింహారావు హాజరై యూనిట్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కంపెనీల వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని వారు తెలిపారు. ముఖ్యంగా ఈ కంపెనీలో 90% మంది మహిళలకు ఉపాధి కల్పించడం సంతోషకరమన్నారు. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్రారంభోత్సవంగా మేడం లోకల్ ఎమ్మెల్యే మేడం పద్మావతి గారు చేతుల మీద జరిగింది. ఈ బోస్ గారు నాయకత్వంలో మేనేజ్మెంట్ లో దిస్ కంపెనీ ఎస్టాబ్లిష్డ్. ఇట్ ఈస్ వెరీ గుడ్ సైన్ ఫర్ ద కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇన్ విలేజ్ ఏరియాస్. దిస్ విలేజ్ ఇది రెడ్లకుంట, నల్గొండ జిల్లా నియర్ కోదాడ. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ బోస్ గారు ఈ యూనిట్ స్థాపించి ఇందులో ఒక 100 మంది ఉమెన్, ఫ్యామిలీ ఉమెన్, వాళ్ళ ఇంటికాడ ఖాళీగా ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి, వాళ్ళకి ఇన్కమ్ క్రియేట్ చేసి విలేజ్ లో కూడా ఎకనామిక్ గా గ్రోత్ అవడానికి ఆయన సహకరిస్తున్నారు. సో ఇది మంచి కాన్సెప్ట్. మన బిజినెస్ పీపుల్ అందరూ నాట్ ఓన్లీ సిటీస్ కాకుండా విలేజ్ లెవెల్ తీసుకెళ్ళగలిగితే ఆ బెనిఫిట్ విలేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది. విలేజ్ లో పావర్టీ పెరుగుతాయి, వాళ్ళు కూడా ఏంటంటే కొంత బెనిఫిట్ పొందుతారు. సో అలాగే మేనేజ్మెంట్స్ కూడా కొంత అడ్మినిస్ట్రేషన్ వైజ్ గా కొంత అడ్మినిస్ట్రేటివ్ వైజ్ గా కొంత ఎకనామిక్ వైజ్ గా కొంత బెనిఫిట్ ఉంటుంది. ఇట్ ఈస్ విన్ సిచ్యువేషన్ బోత్ అవుతాం. ఇది మా ఊరు రెడ్లకుంట, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా. సో నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే హై స్కూల్లో చదువుకున్నాను. హై స్కూల్లో చదువుకునేటప్పుడే ఇక్కడున్న ఫస్ట్ ఫ్యాక్టరీ, రిక్విన్ ఫ్యాక్టరీ చూసి వి రియల్లీ ఇన్స్పైర్డ్. సో మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పుడు అనుకునేవాళ్ళం ఇక్కడ మనం కూడా కంపెనీ పెట్టాలి అని. సో అది ఈ ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్ లో అవుతుందని, ఇంత పెద్ద సక్సెస్ క్రియేట్ చేస్తుందనేసి అప్పుడు మేము ఊహించలేదు. బట్ ఈ రోజు ఇది చేసినందుకు దానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అండ్ బండారు నరసింహారావు గారు అండ్ సీకో థామస్, మాకు చాలా ఆనందంగా ఉంది. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.